పూర్వకాలంలో ఒకానొక వీరునికి యుద్ధంలో ఒక తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. యుద్ధక్షేత్రంలో విజయం సాధించేందుకు అతను నిర్ణయించుకున్నాడు. శత్రుపక్షం వైపు అపారమైన సైనిక సంపద ఉంది. తన దగ్గర అంతటి సైనిక బలం లేదు. బలమైన శత్రుపక్షాన్ని ఎదుర్కొనేందుకు అతను తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. శత్రువుల్ని ఎదుర్కోవాలంటే ఒక నదిని దాటాలి. అందువల్ల తన సేనల్ని, ఇతర యుద్ధ సామాగ్రిని అతను పడవల మీదికి ఎక్కించాడు. గమ్యాన్ని చేరుకోగానే తాము ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చిన పడవల్ని తగలబెట్టమని సైనికుల్ని ఆదేశించాడు. పడవలు తగలబడిపోతున్నాయి, చూశారు కదా. అంటే మనం ప్రాణాలతో సురక్షితంగా మళ్ళీ ఈ రేవును దాటాలంటే మనం గెలిచి తీరాలి లేదా మరణించాలి అని అతను తన సైనికులకు చెప్పాడు. వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారు. ఎవరైనా దేన్నైనా సాధించాలనుకుంటే తాము అంతవరకు ప్రయాణించిన పడవల్ని తగలబెట్టేయాలి. అంటే పాత జీవితానికి, పాత ఆలోచనలకు, పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. తిరిగి ఇంటివైపు వెళ్ళే దారులన్నిటినీ మూసివేయాలి. అలా చేసినప్పుడే మానసికంగా ప్రగాఢ వాంఛ బద్దులవ్వటం అన్నది సాధ్యమవుతుంది. విజయానికి ఇదే రహదారి.